హతిరాంచి మఠం భూములను ఆక్రమించడం, కొనుగోలు చేయటం నేరమన్నారు రమేష్ నాయుడు. అక్రమంగా నిర్మించిన 68 ఇళ్లను కూల్చివేశామని తెలిపారు. ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలం మఠందే అన్నారు. ఆ స్థలంలో భవనాలు నిర్మిస్తున్నారని, ఈ అంశంపై హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. కానీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు రమేష్ నాయుడు. న్యాయస్థానం ద్వారా ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. మఠం భూములు కొనేందుకు పేదలు ఆలోచన చేయాలన్నారు రమేష్ నాయుడు. తుమ్మలగుంట గ్రామంలో శ్రీ స్వామి హతిరాంజీ మఠానికి 165 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ పూర్తిగా మా స్వాధీనంలో ఉంది. మేము ఎవరికి లీజుకు కూడా ఇవ్వలేదు. అయితే ఈ మధ్యకాలంలో తుమ్మలగుంటలో మఠానికి చెందిన ల్యాండ్లో కొంతమంది అక్రమంగా కట్టడాలు కడుతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫిబ్రవరి 15వ తారీఖున ఆర్డీఓ తిరుపతి రూరల్ తహసీల్దారు, మా మఠం సిబ్బంది తుమ్మలగుంటలో మఠం భూమిని సందర్శించి అక్కడ జరుగుతున్న అక్రమ కట్టడాలని ఒక 5 కూల్చివేయడం జరిగింది. ఫిబ్రవరి 15వ తారీఖు. అయినా కానీ అక్రమ కట్టడాలు ఆగలేదు. ఇంకా ఎక్కువ సంఖ్యలో కట్టడానికి ప్రయత్నించారు. ఫిబ్రవరి 19వ తారీఖు తిరుపతి రూరల్ తహసీల్దార్ గారు, మా ఏఈఓ శ్రీనివాసరెడ్డి గారు ఆ అక్రమ కట్టడాలను నిలిపివేయడానికి వెళ్తే వీళ్ళిద్దరి మీద దౌర్జన్యం కూడా చేశారు. ఆ విషయం మేము పోలీసు వారికి కూడా తెలియజేసాము. చాలా మ్యాసివ్గా, చాలా ఎక్కువ సంఖ్యలో అక్రమంగా జరుగుతున్న ఈ కట్టడాలని నిలువరించాలని చెప్పేసి ఎస్పీ గారికి లెటర్ రాసి పోలీస్ ప్రొటెక్షన్ అడగడం జరిగింది. ఈ విషయం మీద తిరుపతి ఆర్డీఓ గారి దగ్గర కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇలాగా మేమంతా చర్చించుకొని 6వ తారీఖు ఈ అక్రమ కట్టడాలని తీసేద్దామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాము. తుమ్మలగుంట గ్రామంలో శ్రీ స్వామి హతిరాంజీ మఠానికి 165 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ పూర్తిగా మా స్వాధీనంలో ఉంది. మేము ఎవరికి లీజుకు కూడా ఇవ్వలేదు. అయితే ఈ మధ్యకాలంలో తుమ్మలగుంటలో మఠానికి చెందిన ల్యాండ్లో కొంతమంది అక్రమంగా కట్టడాలు కడుతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫిబ్రవరి 15వ తారీఖున